శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 23వ తారీఖు 3వ నెల 2024 శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు శని హోమం జరిపించుకోండి, చాలా మేలు జరుగుతుందండి. తప్పకుండా చేయించుకోండి శని హోమం. ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని ఎవరికి ఉందండి? కర్కాటక రాశి వారికి ఉంది. అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏంటంటే తీరని డబ్బులు అంటే ఎక్కువగా ఖర్చు అయిపోతుంటాయి. డబ్బులన్నీ ఎక్కువగా విపరీతమైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా ఒక పైసా మిగులుబాటు అనేది రాదు, ఉండదు, వచ్చినా నిలబడదు. అది ఈ యొక్క అష్టమ శని నడుస్తున్నప్పుడు. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి అంటే పనులన్నీ జాప్యం అవుతుంటాయి, పెండింగ్లో పడుతుంటాయి, ఏ పని జరగదు, సంపాదించినట్టు ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మిగులుబాటు ఉండదు, మానసిక ఒత్తిడి, చికాకులు, అవమానాలు, అపవాదులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ అర్ధాష్టమ శనితో. ఇకపోతే ఏలినాడు శని నడుస్తున్నటువంటి వారికి ఏంటంటే నడి నెత్తి మీద కూర్చుంటాడు కాబట్టి శనీశ్వరుడు ఏది తన దగ్గరికి రానివ్వడు. ఒకవేళ వచ్చినా వాళ్ళని బయటికి గెంటి వేస్తూనే ఉంటాడు. నావాడు నీవాడు అని కాదు, ఎవరు వచ్చినా కూడా దగ్గరికి రానివ్వడు. తద్వారా ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంట్లో ఎప్పుడు తగాదాలు, గొడవలు, మనం అనుకున్న పనులు జరగవు, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేని జీవితం గడుపుతాము. మనం ఎవరికి సహాయం చేస్తామో వాడే మనకు శత్రుగా మారిపోతాడు. ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఎక్కువగా ఫైనాన్షియల్గా చాలా క్రిటికల్గా ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలుగుతా. అంటే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం శనీశ్వరుణ్ణి మనం వేడుకోవాలి, ఆరాధన చేయాలి. శని ఎప్పుడు మన మాట వింటాడంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మన మాట వింటాడు. అదే కుంభరాశిలో నుండి మకర రాశిలో నుండి అంటే మీనరాశిలోకి వెళ్ళిపోవడం, మకర రాశిలో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకుంటే అది ప్రయోజనాన్ని కలిగించదు. అందుకే మకర రాశిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు శని హోమం జరిపించుకోమని మీకు చెప్పలేదు. చాలామంది లాస్ట్ మూమెంట్లో శని హోమం జరిపించుకుంటాను అని చెప్పేసి మనకు అమౌంట్స్ అనేది పంపించడం, అక్కడ స్ట్రక్ అయిపోవడం, ఆ అమౌంట్స్లో ఏదో ప్రాబ్లం రావడం, ఆగిపోవడం. శనీశ్వరుని అనుగ్రహం దక్కట్లేదు. తీరా కరెక్ట్ టైంకే చేస్తున్నారండి. కాబట్టి ఏంటంటే మనం ముందుగానే బుక్ చేసుకొని మన గోత్రనామాలు మనకు పంపించినాం అనుకోండి, ఇక ప్రశాంతంగా ఉండొచ్చండి. మీరు ఎప్పుడైతే ఈ శని హోమానికి మీరు అమౌంట్ కడతారో అక్కడ నుండే శనీశ్వరుడు మీకు ఒక అనుగ్రహం కలిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇతను ఇక లైన్లో ఉన్నాడు, ఇతని వరుసలో ఉన్నాడు. కాబట్టి శని హోమం స్లాట్ బుక్ చేసుకోగానే మీకు ఆ రోజును శని హోమం జరిపిస్తాం. దానికి సంబంధించిన వీడియో కూడా పంపిస్తానండి, ప్రతి ఒక్కరికి పంపిస్తాను వీడియో. మీ పేరు మీద, మీ గోత్రనామాల మీద వీడియో తీసినట్టుగా ఆ కుంకుమ ప్రసాదాలు, హోమ విభూతి అనేది మీకు పంపిస్తాను తప్పకుండా. మీరు శని యొక్క అనుగ్రహం వద్దండి తప్పకుండా. ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి, ఏలినాడు శని నడుస్తున్నటువంటి మనకు మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఏలినాడు శని. ఇక రాబోయే రోజులలో మనకు ఇంకొక సంవత్సరం తర్వాత మేషరాశి వారికి ఏలినాడు శని మొదలవుతుంది, సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. అంటే ఒకటి పోగానే ఇంకొకటి రెడీలో ఉన్నాయి. కాబట్టి మనకు జీవితకాలం శని మన మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. శని హోమం ద్వారానే మనం తప్పకుండా శనిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.